మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అవసరమైన వారికి అండగా నిలుస్తున్న ఫ్రీ మేసన్స్ సేవలు ప్రశంసనీయమని ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ చంద్రశేఖరరావు అన్నారు. కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా సోదరభావం మానవత్వం సేవా దృక్పథాన్ని పెంపొందించడంలో ఫ్రీ మేసన్స్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. భావితరాల్లో సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఫ్రీ మేసన్స్ చేపడుతున్న కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. లార్డ్స్ బరోస్ ట్రైన్స్ నంబర్ 87, లార్డ్స్ బరోస్ కనకదుర్గ నంబర్ 331, లార్డ్స్ అమరావతి నంబర్ 466, లార్డ్స్ కర్నల్ చౌదరి నంబర్ 201 సంయుక్త ఆధ్వర్యంలో యూనివర్సల్ బ్రదర్హుడ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ పూర్ణానందపేటలోని ఫ్రీ మేసన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం మానవత్వం, సోదరభావం, సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ చంద్రశేఖరరావు, జేఎమ్మ ఐ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పీజేపీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్రీ మేసన్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవతా విలువలను చాటుతూ విద్య, వైద్యం, సామాజిక సంక్షేమ రంగాల్లో విశేష సేవలు అందిస్తోందని వారు పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారాన్ని పెంపొందించడమే యూనివర్సల్ బ్రదర్హుడ్ డే నిర్వహణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలపై ప్రత్యేకంగా వివరించారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మరింత చేరువ కావాలని, యువత కూడా మానవతా విలువలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వర్చువల్ బ్రదర్ లక్ష్మీనారాయణ, పిళ్ళ రవి, పిళ్ళ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే వేడుకల ప్రాముఖ్యతను వివరించారు. క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ వేడుకల్లో వర్చువల్ బ్రదర్స్ పిఎన్ఎస్ కిరణ్ కుమార్, లింగిపల్లి రామకృష్ణ, మల్లికార్జునరావు, ఇంకా ఫ్రీ మేసన్స్ వివిధ లాడ్జ్ల ప్రతినిధులు, సభ్యులు, ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, నేను ఇక్కడ వచ్చి చీఫ్ గెస్ట్గా పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ ఫ్రీ మేసనరీస్ అంతా అమోఘమైన సేవ చేస్తున్నారు సమాజానికి వివిధ రూపాల. ఇది కూడా చాలా ఎంకరేజింగ్ అందరికీను. ఇవాళ మేము అందరి స్పీచ్లో ఏంటంటే, ఇది సుమారుగా 300 సంవత్సరాల నుంచి ఉన్న బిల్డింగ్ ఇది. దీన్ని ఇలా మెయింటైన్ చేసుకుంటూ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా అద్భుతం. మేము వీరికి ఏమైనా మా ద్వారా ఇటువంటి సేవగా అవకాశం ఇచ్చినా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. ఇది అతి ప్రయోజనకరమైన విషయం సమాజానికి. విజయవాడ ఫ్రీ మేసన్ హాల్లో యూనివర్సల్ బ్రదర్హుడ్ డే చాలా ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ చంద్రశేఖరరావు గారు, అలాగే డాక్టర్ పి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే యొక్క ప్రాముఖ్యత గురించి అందరికీ తెలియజేశాం. మాకు ఫ్రీ మేసన్ హాల్లో ఓన్లీ మెంబర్స్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది లోపలికి రావడానికి. అలాంటిది ఈ ఒక్కరోజు మాత్రమే నాన్ మేసన్స్ కూడా, మా మెంబర్స్ కాని వాళ్ళు కూడా దీనికి రావడం జరుగుతుంది. అలాగే ఈ బ్రదర్హుడ్ అనేది విశ్వమానవ సౌభ్రాతృత్వం,
సౌభ్రాతృత్వం ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి ఈ రోజున మేము ముఖ్యంగా వివరించుకోవడం జరుగుతుంది. అలాగే సమాజానికి తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా సి ఛానల్ ఎండి గారు రమేష్ గారు కూడా మా మెంబర్ అవ్వడం, ఆయన ప్రైడ్ మాధవ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం, వాళ్ళందరూ కూడా రావడం, అలాగే బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి అనేక మంది న్యాయవాదులు, రొటేరియన్స్, లయన్స్, అలాగే హైకోర్టు న్యాయవాదులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే చాలా ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మీరందరూ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యూనివర్సల్ బ్రదర్హుడ్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉందని ఇప్పటి వరకు పెద్దగా అవగాహన లేదు నాకు. కానీ ఈ రోజున ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చూసినప్పుడు ఎంతో సంతోషం కలిగింది. వీళ్ళు చేస్తున్న చారిటీ కార్యక్రమాలని నేను ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాను. ఇందులో భాగం అవటం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సెలబ్రేషన్స్ విజయవాడ ఫ్రీ మేసనరీ హాల్లో నిర్వహించడం జరిగింది. మా కాన్సెప్ట్ లవ్, పీస్, హార్మోనీ అనే కాన్సెప్ట్తో ఈ లాడ్జెస్ నడుస్తుంటాయి. ఇక్కడ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఈ రోజున చికాగోలో స్వామి వివేకానంద 1895లో బిఫోర్ ది పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్ అక్కడ ఆయన ప్రసంగిస్తూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని తన ఉపన్యాసాన్ని ప్రారంభించి అత్యద్భుతంగా మాట్లాడిన రోజు ఈరోజు. ఆయన గుర్తుగా, స్వామి వివేకానంద గుర్తుగా ఈ రోజున యూనివర్సల్ బ్రదర్హుడ్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున మేము ఇక్కడ ఈ సంస్థ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చారిటీ యాక్టివిటీస్ నిర్వహిస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా. ఈ ఒక్క రోజే కాకుండా ప్రతి క్వార్టర్లీ మేము ఇక్కడ కార్యక్రమాలు, ప్రతి నెల క్వార్టర్లీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. తగినంత సాయం చేస్తూ నీడీ పీపుల్కి ఎవరికి ఏం కావాలో వాళ్ళకి అవి మేము అందిస్తూ సేవా సంస్థల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ముందుకు వెళ్తుంటాం. మసానిక్లో బ్రదర్హుడ్ డేకి ఈ రోజున విశిష్టంగా ఈ రోజున ఇండియా వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా జరుగుతూ ఉంటుంది. ఈరోజు మా విజయవాడలో మా మసానిక్ క్లబ్లో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున అందరూ కూడా సభ్యులందరూ చార్టీగా ఏర్పడి కొంతమంది మనం పేదలకు సాయం చేస్తున్న వారికి మనం ఈరోజు చెక్ రూపంలో వారికి అన్నద పిల్లకి బట్టలవడం జరిగింది. ఇలాగే మా కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా యూనివర్సల్ బ్రదర్హుడ్ కార్యక్రమం ఘనంగా ఇక్కడ టెంపుల్, దీన్ని టెంపుల్ అంటాం, ఈ టెంపుల్లో జరగడం అనేది మా యొక్క ప్రతి సంవత్సరం మేము చేసుకునే వేడుకల్లో ఇది ఒక వేడుక. ఈ కార్యక్రమంలో 3 రకాలైనటువంటి, ఇవాళ ఆర్ఫన్కి, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్కి, తర్వాత రకరకాలైనటువంటి వాటికి చారిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి నెక్స్ట్ ఈ మంత్లోనే మళ్ళీ మెడికల్ క్యాంప్ ఒకటి ఉంది ఫర్ పూర్ అండ్ నీడెడ్ పీపుల్. ఇలాగా రకరకాలైన చారిటీస్ ప్రతి నెల వీ యూస్ టు డూ ఇట్ అప్ టు 1 year ప్రతి సంవత్సరం. కానీ ఇది వెలుగులోకి రాకపోవడానికి కారణం ఏమంటే, రోటరీస్కి, లైన్స్కి మాకు తేడా ఏంటంటే, మాకు ప్రచారం అనేది ఇష్టం ఉండదు. కానీ దానంతా అదే మనిషికి అంటే పాయింట్ టు పాయింట్ పక్క మనిషి చెప్పుకుంటూ వెలుగులోకి వచ్చేటటువంటి కార్యక్రమం మాది. అందుకని గ్యారంటీగా ఇవాళ కానీ ఏ రోజుకైనా ఫ్రీ మేషనరీ అనేది ఎటువంటిది అనేది ఘనంగా చెప్పుకునే రోజులు ముందు రాబోతున్నాయి. మీరు ఛానల్ తరఫున మీరు కవర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.